భయ్యా ఎలా ఉంది నాని సినిమా? ఈ సినిమా ఎలా ఉన్నా కానీ భయ్యా, మన నాని గారు జనసేన పార్టీ హెల్ప్ అవడానికి ఒక హీరోలు ఎవరు ముందుకు రానప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నాని గారు ముందుకు సపోర్ట్ చేశారు. సో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈసారి ఇంక సపోర్ట్ చేస్తున్నారు. ఆ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూసిన సినిమా ఆడిస్తుంది, ఇది సరిపోదా సినిమాను. సో నాని గారు ఆయన యాక్టింగ్ అంతా బాగా చేశారు. మన ఎస్జే సూర్య గారు ఖుషి డైరెక్టర్, ఆయన ఖుషి 2 కూడా చేస్తే ప్లాన్స్లో ఉన్నారని చెప్తున్నారు ఆయన. సో అలా చూసుకుంటే ఏమన్నా కానీ ఈ సినిమాకి బలం అనే చెప్పొచ్చు. అంత పాజిటివ్ వైపు నడుస్తుంది. సినిమా ఏంటంటే కొద్దిగా డ్రాగ్ ఉంది, బట్ మూవీ మాత్రం ఫ్యామిలీతో కూర్చొని చూస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. మంచి అంటే నాని ఎంటర్టైన్మెంట్, నాని నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా కృతజ్ఞత తీసుకుని ఈ సినిమా చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ కోసం నాని గారు నిలబడ్డారు. ఆ విషయంలో నిజంగా ఆయన హ్యాట్స్ ఆఫ్ నాని గారికి. సో ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇంకెవరు బాలీవుడ్ అంతా కూడా నాని గారికి ఎక్కువ హ్యాటర్స్ ఉంటారు. సో ఆయన్ని కొంచెం నిలబెట్టి ఈ సినిమా బాగుంది కాబట్టి, బాగోకపోతే ఆల్రెడీ ఇంత మంచి హిట్ స్ట్రీక్లో ఉన్నాడు ఆయన, దసరా హిట్, హాయ్ నాన్న హిట్తో. సో ఈ సినిమా ఇంకో మెట్రిక్ ఇస్తుందని చెప్పొచ్చు నాని గారిని. ఓవరాల్గా ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. సాయి కుమార్ గారు కానీ, ఎస్జే సూర్య గారు కానీ. ఓవరాల్ ఇంకా కొత్తగా ఏంటంటే మన తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, డిఎస్పీ తమన్. ఈ మూసలో కొట్టుకెళ్ళిపోతాను మనకి జేక్స్ బేజ్ అయిన కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు. ఆయన వాడుకుంటే ఎక్కడికో వెళ్తుంది, తెలుగు సినిమాలు టాప్ నుంచి తీసుకెళ్తాడు ఆయన. ఆల్రెడీ కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమా చూసాం ఆయన మ్యూజిక్లో. మన గోపీచంద్ గారు పక్కా కమర్షియల్ చూసాం. ఈ సినిమాకి సరిపోతా శనివారంకి జేక్స్ బేజ్ మ్యూజిక్ యాడ్ ఇందులో. అలాగే అభిరామి గారి క్యారెక్టర్ కానీ, మదర్కి ఇచ్చిన ప్రామిస్ కానీ, ఎస్జే సూర్య నాని గారి ఫేస్ ఆఫ్ కానీ, వాళ్ళిద్దరికి గొడవ జరిగే సన్నివేశాలు కానీ అన్నీ కూడా బీజిఎంతో నిలబెట్టారు సినిమాని. సో డైరెక్టర్ కొన్ని సీన్స్లో తడబడినా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ కూడా తడబడకుండా ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని, అంటే ఇది తనకు ఒక స్టార్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు ఆయన జేక్స్ బేజ్ గారు. ఇక్కడ నుంచి ఆఫర్లు వస్తాయి ఆయనకి. ఇక ఆయన వాడుకోకపోతే మన తెలుగు వాళ్ళు డైరెక్టర్ కొంచెం ఆలోచించాలి. అలాగే హరీష్ జయరాజ్ లాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మనం దూరం చేసుకున్నాం. ఓవరాల్గా ఏంటంటే ఆయన నిలబెట్టారు, అందరూ కూడా సినిమాని పాజిటివ్ వేలో తీసుకెళ్లారు. సో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా చూసి నిలబెడితే సినిమా అంటే గబ్బర్ సింగ్ ఉందనే ఊపులో కాకుండా ఈ సినిమా కూడా చూడాలి. గబ్బర్ సింగ్ ఎలాగో చూస్తారు అందరూ, హౌస్ఫుల్స్ అయిపోతున్నాయి ఇప్పటికే. అలాగే పెద్ద హీరో ఫ్యాన్స్ అందరూ కూడా ఇలా చూస్తే కొంచెం వీళ్ళు కూడా లెగుస్తారు. మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి.